బాబు నువ్వు సైడ్కి మా బాబు. All the students who are inside. Please a great support for our correspondent. Kindly give a big round of applause. Sir, please. Silent. Narayana te namo namo. नारायण ते नमो हर मुकुन्द माधव मुरहर भवहर परम पुरुष भवबन्ध विमोचन परम पुरुष भवबन्ध शरीर नमो आदिदेव सकला यादव कुल मोहन रूपा वेदो आरद सनुत नमो नमो. Thank you. బాల వికాస్ హై స్కూల్ కరెస్పాండెంట్ నిరంతరం మా వెంట ఉంటూ మాకు అన్ని విధాల తోడ్పాటును అందిస్తున్నటువంటి మా శ్రేయోభిలాషి శ్రీ బి గంగయ్య సార్ గారికి మరియు వైపు కాకుండా మన యొక్క ప్రగతి వైపు సైన్స్ ఉండే విధంగా మిమ్మల్ని ఒకప్పుడు మన భారతదేశం వెనుకబడినటువంటి దేశం. ఒకప్పుడు ప్రయోగాలకు చేసేటువంటి ఆర్థిక వనరులు మన దగ్గర అంత గవర్నమెంట్ కూడా ప్రభుత్వం కూడా ఇన్స్పైర్ అని సైన్స్ ఫెయిర్లు నిర్వహిస్తూ ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులందరికీ కూడా తలా 10,000 రూపాయలు వాళ్ళు ప్రాజెక్ట్ చేసుకునే దానికి ప్రభుత్వం కూడా స్పాన్సర్ చేస్తూ అలా స్పాన్సర్ నా ఎదుగుదలకు నా యొక్క ఆనందానికి అన్నిటికీ కూడా బ్యాక్ బోన్స్ ఇద్దరు నాకు. ఓకే సార్. ఓకే సార్. సార్ Mama,
మేడం మేడం కొంచెం సైడ్. Please make silence ఏ వైష్ణవి when parents are అందరికీ నమస్కారములు. ఈరోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా వశిష్ట పాఠశాల యందు మోచంపేటలో చాలా చక్కగా సైన్స్ ఫేర్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో చిన్నారులు అందరూ కూడా దాదాపు 80 ఎగ్జిబిట్స్ అన్నీ కూడా వర్కింగ్ మోడల్స్ చాలా మాత్రము ప్రదర్శించడం చాలా సంతోషంగా ఉంది. ఈ పాఠశాలలో ఇంత చక్కగా ఎక్స్పెరిమెంట్స్ చేపించడము, నేర్పించడము, ఉపాధ్యాయులను ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులను, యాజమాన్యాన్ని అందరిని కూడా నేను అభినందిస్తున్నాను. కాబట్టి ఈరోజు బాల శాస్త్రవేత్తలే రేపు శాస్త్రవేత్తలుగా తయారవుతున్నారు. కాబట్టి ఈ పిల్లలంతా చక్కగా అభివృద్ధి చెందినట్లయితే దేశం కూడా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది. నవీన టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ఈ విధంగా ముందుకు పోవడం అనేది మనము గర్వించదగ్గ విషయం. కాబట్టి పిల్లలందరూ కూడా బాగా ఎదగాలి, దేశానికి బాగా ఉపయోగపడే విధంగా ఈ సైన్స్ అంతా కూడా బాగా ముందుకు పోతూ ఉన్నది. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో అందరము కూడా అటు ప్రభుత్వం అయితేనేమి, ప్రజలైతేనేమి, తల్లిదండ్రులు అయితేనేమి అందరూ కూడా పిల్లలను ప్రోత్సహించాలి, సైన్స్ను ఇంప్రూవ్మెంట్ చేయాలి. ఇవన్నీ చేసినప్పుడే ప్రగతి పదంలో దేశం ముందుకు పోయేదానికి వీలవుతుందని తెలియజేస్తూ ఇంత చక్కగా చేసినటువంటి వశిష్ట పిల్లలందరినీ కూడా అభినందిస్తూ మేనేజ్మెంట్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కడప నగరంలోని మోచంపేటలో ఏర్పాటు చేసినటువంటి వశిష్ట హై స్కూల్లో నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ను వచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారితో పాటు పాఠశాల యాజమాన్యం తీసుకున్నటువంటి ఏర్పాట్లు చాలా చక్కగా జరిగాయి. మరి పిల్లలందరూ కూడా వర్కింగ్ మోడల్స్ తయారు చేసి చాలా చక్కగా ఎగ్జిబిషన్ ప్రదర్శించడం జరిగింది. మరి ఇందాక ఎమ్మెల్సీ గారు చెప్పినట్లు నేటి బాలలే రేపటి పౌరులు, నేటి విజ్ఞాన విద్యార్థులే రేపటి భావి శాస్త్రవేత్తలు అని చెప్పడంలో ఎటువంటి సందేహం ఉండదు. కాకపోతే పిల్లలకు ఈనాడు ఈ టెక్నాలజీ పెరిగినటువంటి సందర్భంలో ఆ టెక్నాలజీని సక్రమమైనటువంటి మార్గంలో విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ దాన్ని సక్రమైన మార్గంలో పిల్లలకి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని నా యొక్క కోరిక. మరి ఆ క్రమంలో వశిష్ట విద్యామందిర్ పాఠశాల విద్యార్థులకు అందరికీ కూడా పాఠశాల ఉపాధ్యాయ బృందం చాలా చక్కగా వాళ్ళని తీర్చిదిద్దుతున్నటువంటి ఆ విధానం చూస్తే చాలా ఆనందం కలుగుతుంది. భవిష్యత్తులో ఈ పాఠశాల నుంచి ఈ దేశానికి ఉపయోగపడేటువంటి మంచి శాస్త్రవేత్తలు వస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు
జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా మోచంపేటలో ఉన్నటువంటి శ్రీ వశిష్ఠ విద్యామందిర్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్కి మా యొక్క గౌరవ ఎమ్మెల్సీ శ్రీ ఎంవి రామచంద్రారెడ్డి గారు, మిత్రులు అపుస్మా జిల్లా అధ్యక్షులు శ్రీ గంగేశ్వర గారు, మరి అలాగే టీచర్స్ యూనియన్ నాయకులు నాగేశ్వరరావు గారు, ఇంకా అనేక మంది పెద్దలు మిత్రులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. మరి ముఖ్యంగా నవీన యుగంలో మరి సైన్స్ యొక్క ఆవశ్యకత ఎంత ఉందనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలు జరుగుతూ ఉన్నాయి. వాటిని సైన్స్ను మనము మానవ మనుగడకు ఉపయోగించుకోవాల్సినటువంటి సందర్భం. అయితే కొన్ని పక్కదారులు పట్టి మానవ వినాశనానికి కూడా సైన్స్ను ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా భవిష్యత్ తరాలు ప్రపంచం అంతా కూడా శాంతితో ఉండాలి అంటే మనం సైన్స్ని మానవ మనుగడకు మాత్రమే ఉపయోగించాలని చెప్పేసి కోరుతున్నాం. మరి అలాగే పిల్లల్లో కూడా ఎప్పటికప్పుడు మనము ఆలోచనాపరమైనటువంటి విజ్ఞానాన్ని అందించినట్లయితే, నిజం ఏంటి అనేది తెలుసుకున్నట్లయితే వారు సైన్స్ పట్ల మక్కువతో ఉంటారు. కాబట్టి చిన్నారులకు పేరెంట్స్ కానీ అలాగే టీచర్స్ కానీ చక్కగా గైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి సైన్స్ ఫేర్ల వల్ల చిన్నారులలో కొత్త ఆలోచన విధానాలు రేకెత్తించే అవకాశం ఉంది. కాబట్టి మనం వాటిని మోటివేట్ చేస్తూ ఇటువంటి సెమినార్స్ ఇంకా జరగాలని, మరి అందరూ కూడా ఇటువంటి సైన్స్ అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పి కోరుకుంటూ, మరి మా పాఠశాలలో మరి ఇంతవరకు చక్కగా ఏర్పాటు చేసిన ఈ సైన్స్ ఫేర్కి కృషి చేసినటువంటి ఉపాధ్యాయ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. అలాగే పేరెంట్స్ యొక్క సహకారాన్ని కూడా మరవలేనిదిగా భావిస్తూ ఉన్నా. భవిష్యత్తు రోజుల్లో కూడా పేరెంట్స్ ఇలాగే కోఆపరేట్ చేయాలని, చిన్నారులను ఆశీర్వదించాలని, మరి ఇప్పుడు ఇలా పెద్దలు కూడా వచ్చి ఆశీర్వదించడం ఎంతో మంచి విషయంగా భావిస్తూ భవిష్యత్ తరాలను ముందుకు నడిపించేటటువంటి క్రమంలో బిజీ షెడ్యూల్లో కూడా ఇటువంటి నాయకులు ముందుకు రావడం హర్షించదగ్గ విషయం. థ్యాంక్ యూ.